చెప్తున్నటువంటి కథ. ఇంకా ఇవే కాదు, ఈ ఒక్క లెక్కలే కాదు, నువ్వు ఏ లెక్క అన్నది ఏ లెక్క తీసినా ఇవే బొక్కలు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందిని చంపిర్రో, బీసీలకు ఇవాళ 42% రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ దీని వెనకాల సాగిన ఒక భారీ కుట్రను మనం గమనించాలి సార్. జాజుల సీనన్న తెలివి కళ్ళ బిడ్డ కాబట్టి దాన్ని పసిగట్టిండు. ఏమని, మనం వీళ్ళు ఇవ్వకపోయినా 50-60% సీట్లలో మనమే గెలుస్తామనేటువంటి మాట చెప్పిండు. 50-60 ఎట్లా గెలుస్తారు బిడ్డ, మీరు 42 కదా అనేది వీళ్ళ లెక్క. ఇప్పుడు 42 మాత్రమే మీకు, మిగతాయి వేరే వాళ్ళకి, మిగతాయి మాకు అనే మాట చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అంతో ఇంతో 50-60% సీట్లు సంపాదిస్తున్న బీసీలను 42 కాడికి తెస్తారనేటువంటి 42% సీట్ల కాడికి తెస్తారు. సరే, మనకంటే ఎట్లాగో రిజర్వేషన్లు లేవు, తక్కువనే. కానీ సీట్లు పార్టీలు వేసే బిచ్చం, సీట్లు అనేవి పార్టీలు వేసేటువంటి బిచ్చం. రిజర్వేషన్ మన హక్కు. బీసీలకు కావాల్సింది కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలి. మీరు సవాల్ ఇసుకు, నేను ఇస్తా దమ్ముంటే నువ్వు ఇస్తావా, ఆయన ఇయ్యడు, మరి నువ్వు ఇయ్యవా? మీ సవాళ్ళు ఏంది నాకు అర్థం కాలే. ఎవరి కోసం సవాళ్ళు చేసుకుంటున్నారు? ఒక ఆయన ఇవాళ బీసీలకు అన్నం పెట్టకుండా నేను సొంతంగా పెడతా దమ్ముందా నీకని అన్నట్టుంది ఆ సవాల్. మీరు ఎవరు సవాళ్ళు చేసుకోవడానికి? హక్కుగా ఈ బీసీలకు దక్కాల్సినటువంటి వాటానివ్వకుండా మేము బిచ్చం వేస్తాము. ఎవరికి కావాలి మీ బిచ్చం? వాళ్ళు మనకు నిధులు ఇవ్వరట, సీట్లు ఇవ్వరట, రిజర్వేషన్ ఇవ్వరట. బీసీ సమాజమా, 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు మనకి ఇవ్వరట. మనం ఓటు ఇవ్వకుర్రు, ఇక వాళ్ళకు మన ఓటు వాళ్ళకి ఇవ్వకండి. ఇవాళ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా, మురళీ మనోహర్ సార్, ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు గెలవాలి, బీసీలు గెలిచి తీరాలి. మీరు నిర్ణయం తీసుకోవాలి. ఈ దిశగా మనం కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి. నేను టీచర్ల లిస్టు కారులో పెట్టుకొని ఎక్కినప్పుడల్లా ఒకరికి ఫోన్ కొడతా ఉన్నా, సార్ బీసీలకు ఓట్లు వేయాలని. 20-25 వేల ఫోన్ నెంబర్లు ఉన్నాయి నా దాంట్లో కారులో. మనం కూడా ఎక్కడ మన బీసీలు ఉన్నా, ఎక్కడ టీచర్లు ఉన్నా, మన ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు ఉన్నా, వాళ్ళని కడుపులో పెట్టుకొని మనం ముందుకు తీసుకుపోయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ బ్లాక్ అయ్యే రిజల్ట్ ఇస్తే తప్ప, ఇది నేను అప్పుడే చెప్పిన, ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి